ఇప్పుడు మనం కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం నగర పంచాయతీ ఎలక్షన్లో పెద్ద వీధి ఇందిరా పార్క్ వద్ద ఉన్నాం. అయితే ఈ యొక్క ఇందిరా పార్క్ వద్ద అనాది కాలంగా సుమారు 108 సంవత్సరాల క్రితం ఇక్కడ రామకోవిల ఉండేది. అయితే రామాలయంగా పిలువబడి ఈ యొక్క రామకోవిల సుమారు ఒక 20 సంవత్సరాల నుంచి మూతపడి ఉండడం, దీన్ని పెద్దగా ఎవరు పట్టించుకోకపోవడంతో ఇక్కడ ఎవరైతే యువత అలాగే ఈ వీధిలోకి సంబంధించిన ప్రజలు అలాగే కొంతమంది పెద్దలు గ్రామ పెద్దలు వీళ్ళందరితో కలిపి ఆ పునరాలోచన చేసి ఇక్కడ ఆలయంలో శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా జరిపేందుకు ఈ యొక్క రామకోవిలను తీర్చిదిద్దడం జరిగింది. దీనికి ఈరోజు కర్రోతు శ్రీనివాసు కర్రోతు పుష్పలత దంపతులతో ఈ యొక్క పీటలపై శ్రీరాముల వారి కళ్యాణం ఆచరిస్తూ ఈ యొక్క యువత వారికి మద్దతుగా ఒక రామాలయ అభివృద్ధికి పాటుపడేందుకు ముందుకొచ్చారో. అయితే దీనికి సంబంధించి ఇక్కడ ఎవరైతే గ్రామంలోని ఈ యొక్క వీధిలోని పెద్దలు ఉన్నారో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీ పేరు అది చెప్పి అసలు ఈ యొక్క ఆలయ విశిష్టత ఏంటి? నా పేరు నడిపల్లి వీరరాఘవులు అండి. మాది పెద్ద వీధి, కాకినాడ జిల్లా ఏలేశ్వరం గ్రామం. ఈ ఆలయం నిర్మించి దాదాపుగా 108 సంవత్సరాలు పడుతుంది. అందులో ఉన్నటువంటి విగ్రహాలు అంతకన్నా ఇంకా పురాతనమైనవి. అవి మా పెద్దలు నిర్మించినటువంటి విగ్రహాలు. కానీ అనేక రీత్యా పాత గుడి శిథిల వ్యవస్థలో పడిపోయింది కాబట్టి మళ్ళా కొత్త గుడి నిర్మించడానికి టైం పట్టింది. దాదాపుగా కళ్యాణం జరిగి శ్రీరాముల వారికి 30 సంవత్సరాల పైపడి వస్తుంది. ఈ రోజుని కర్రోతు శ్రీనివాస్ గారు, కర్రోతు పుష్పలత ఆ శ్రీరాముని యొక్క కళ్యాణాన్ని జరిపించడానికి భగవంతుడి వారికి మంచి అవకాశం ఇచ్చారు. వాళ్ళ దగ్గరుండి వాళ్ళ అన్నయ్య గారు కర్రోతు సత్యనారాయణ కూడా ఈ ఆలయ పునర్నిర్మాణం కోసం చాలా పాటుపడ్డారు. అలాంటి యూత్ పెద్దలు కూడా అందరూ కూడా ఈ యొక్క రాముని యొక్క కళ్యాణం జరగడానికి ఎంతో కృషి చేశారు. కాబట్టి ఈ ఆలయ పునఃప్రతిష్ఠకు వచ్చినటువంటి పెద్దలకి అందరికీ మా ధన్యవాదాలు తెలుపుతూ ఈ ఆలయాన్ని ప్రతి ఒక్కరూ దర్శించుకొని ఈ యొక్క ఆలయ యొక్క విశిష్టతను మీరు అందరూ తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ఇక్కడైతే మాత్రం కుల మతాలకు అతీతంగా ఈ యొక్క శ్రీరాముల వారి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. దీనికి సంబంధించి ఇక్కడ మరొక వ్యక్తి ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీ పేరు అది చెప్పి అసలు ఈ యొక్క ఆలయ విశిష్టత ఏంటి? నా పేరు కర్రోతు గణేష్. మాది తూర్పుగోదావరి జిల్లా ఇలాస్త్రం పత్తిపాడు నియోజకవర్గం ఇలాస్త్రం మండలం ఇలాస్త్రం గ్రామం. ఈ మా పెద్ద వీధిలో వెలిచిన 108 సంవత్సరాల రాతి విగ్రహాలు ప్రతిష్ఠించిన 108 సంవత్సరాలు జరిగింది. దాన్ని మా చిన్నతనంలో 30 సంవత్సరాల కింద నుంచి దానికి వైభవం లేకుండా విగ్రహాలు అలాగే పడి ఉన్నాయి. వాటిని మా పెద్దలు మొత్తం మా యూత్ అంతా ఈది పెద్దలు కుల మతాల భాగాలు లేకుండా అందరూ అంగీకరించి మళ్ళీ ఆ రాంకోలిని ఆ విగ్రహాలని రాతి విగ్రహాలని మళ్ళీ పునర్మించాలని మా కర్రోతు సత్యనారాయణ గారి దగ్గరికి వాళ్ళ తమ్ముడు శ్రీనివాస్ గారి దగ్గరికి పెద్దల దగ్గరికి వచ్చి అడిగితే వాళ్ళు వాళ్ళన్నింటికి ఒప్పుకొని ఆ విగ్రహాలు ప్రతిష్ఠించి ఈరోజు కర్రోతు శ్రీని గారు కర్రోతు పుష్పకుమారి గారు పీటల మీద కూర్చొని శ్రీరామనామ పట్టాభిషేకం చేస్తున్నారు. దానికి మేము ఎంతో ఆనందపడుతున్నాం. ఇలాగా ప్రతి ఊర్లో కూడా రామాలయాల్ని బయటికి తీయాలని పునరుద్ధరించాలని మరీ కోరుతున్నాం. ఇది పరిస్థితి. ఇక్కడ ఏదైతే శ్రీరాముల వారి కళ్యాణ మహోత్సవం జరుగుతుందో ఇది గత 20 సంవత్సరాల నుంచి మూతపడి ఉండడం, దాన్ని అంటే శిథిలావస్థకు చేరుకోవడం, దాన్ని పునఃప్రారంభించేందుకు నూతన భవనాన్ని ఏర్పాటు చేయడం, అలాగే ఇక్కడ ప్రతిష్ఠించిన 108 సంవత్సరాల క్రితం ప్రతిష్ఠించిన విగ్రహాలు రాతి విగ్రహాలు కావడం, ఇలాంటి ఆలయాలు అనేక చోట్ల ఉన్నాయి. వాటిని కూడా పునర్నిర్మించి నూతనంగా శ్రీరాముల వారి ఆలయాల్ని పూర్వపు వైభవాన్ని తీసుకొచ్చే విధంగా వీళ్ళంతా కృషి చేయడం జరిగిందని చెప్పేసి తెలపడం జరిగింది. చెప్పండి, అసలు ఈ యొక్క ఆలయ విశిష్టత ఏంటి? నా పేరు పుట్టినరప్పారావు అండి. ఏలేశ్వరం పెద్ద వీధి అంబేద్కర్ పార్క్ వద్ద ఉన్న శివాలయం అండి. ఇది రామాలయం అండి. ఇది 108 సంవత్సరాల చరిత్ర కలిగిన గుడి అండి. దీనికి అంత చరిత్ర ఉంది. ఈ విగ్రహాలకైతే 108 సంవత్సరాలు పైబడి చరిత్ర ఉందండి విగ్రహాలకే. అలాగే ప్రజలందరూ కూడా ఈ విగ్రహాలు ఒకసారి దర్శించుకోవాలండి. మీరు విగ్రహాలు దర్శించుకుంటే మీ దృష్టి కూడా పక్కకు వెళ్ళదండి, అంత శోభామానంగా ఉంటాయి విగ్రహాలు. ఈ గుడి గత 25-30 సంవత్సరాల కదా శిథిలావస్థ ఉండడం వల్ల జనాల ఆర్థిక ఇబ్బందుల వల్ల దీనికి నిర్మించలేకపోయారు. ఈ కర్రోతు సత్యనారాయణ గారు పద్మావతి దంపతులు అలాగే కర్రోతు శ్రీనివాసరావు గారు పుష్పలత దంపతులు పూనుకొని ఈ మొత్తం గ్రామస్తులందరినీ ఏకం చేసి చిన్న పెద్ద కుల మత వైభవం లేకుండా
మొత్తం అందరూ గుడి పునర్నిర్మాణం చేశారండి. మీరందరూ మొత్తం రామభక్తులటి మొత్తం హిందూ మతం సంబంధించిన ప్రతి భక్తులు కూడా ఈ విగ్రహాలు దర్శించుకోవాలండి. ఎందుకంటే 108 సంవత్సరాలైన చరిత్ర కలిగిన విగ్రహాలండి. ఈ చాలా శోభాయనంగా ఉంటాయి. మీరు చూస్తే మీ దృష్టి మళ్ళదు, అంత గొప్పగా ఉంటాయి. ఈ విధంగా చెప్పేదండి, మీరు అందరూ వచ్చి దర్శించుకోవాలని కోరుకుంటూ జై శ్రీరామ్. ఇది పరిస్థితి ఇక్కడ మనం చూసాం కదా. ఇది కులాలకి మతాలకి అతీతంగా ఎక్కడైనా ఏదైనా శ్రీరామనవమి జరిగిందంటే ఇదొకటి మచ్చుతునగా చెప్పుకోవచ్చు. కారణం ఏంటంటే ఇక్కడ మనం మాట్లాడించిన వారిలో అలాగే ఇక్కడ ఉన్న భక్తుల్లో యూత్లో కూడా అన్ని కులాలు అన్ని మతాలు వారు కలిపి ఈ యొక్క శ్రీరామనవమి అంగరంగ వైభవంగా చేయడం జరుగుతుంది. దీనికి ఈ యొక్క కర్రోతు బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి కోరిక మేరకు 20 సంవత్సరాలుగా శిథిలావస్థలో ఉన్న ఆలయాన్ని నూతనంగా భవన నిర్మాణం చేపట్టడం, అలాగే రాతి విగ్రహాలైన అప్పట్లో ప్రతిష్ఠించిన రాతి విగ్రహాలైన శ్రీరామ సీత లక్ష్మణ సమేత ఆంజనేయ స్వామి విగ్రహంతో సహా ఇక్కడ ఉండడం ఇదొక విశేషం. దీనికి వీళ్ళంతా కలిపి శ్రీరామనవమి ఘనంగా చేసుకునేందుకు కృషి సల్పడం చాలా అద్భుతమైన మత సామరస్యానికి ప్రతీక అని చెప్పేసి ఇక్కడ పెద్దలు తెలపడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. కెమెరామన్ దుర్గా శ్రీనివాస్తో అధికార న్యూస్. జై శ్రీరామ్. జై శ్రీరామ్.